అద్దం 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 தின்ட்டா வந்து ஜுடு கிராஸ் தின்ட்டா வந்து 12 வயசு ஆகும்போது உங்களுக்கு என்னன்னா மாடு இந்த மனுஷனை தான் அட்டாக் பண்ணும். ஏன்னா அது ஓடி போய் அனிமல்ஸ் அட்டாக் பண்ண முடியாது. ஓகே. ஏன்னா சக்தி இல்ல உடம்புல அதுக்கு. வயசாயிருச்சு இல்லீங்களா? ரொம்ப வயசா 12 வயசு ஆயிட்டாலே உங்களுக்கு மாடு அட்டாக் பண்ணும் இல்லனா மனுஷனை அட்டாக் பண்ணும். அம்மையா పొద్దున 5 o'clock ఊటీలో ఎంత చలి పుడుతుందంటే 10 డిగ్రీలో ఉంది. చాలా చలి పుడుతుంది. ఈ 10 డిగ్రీలో సింధుని ఒక ప్లేస్కి పిలుచుకుపోతున్నా. సూపర్ అయిన ప్లేస్. ఊటీలో చాలామంది చూస్తారు కానీ ఈ పర్టికులర్ ప్లేస్ చూసిండ్రు. ఎక్కడైనా చూపిస్తా. సింధుకి ఒక సర్ప్రైజ్. వచ్చేసా. సూపర్. రెడ్ 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 క్రిస్మస్. హాయ్ చెప్పు. పొద్దున్నే చలికి పోతాను. మమ్మల్ని పిలుచుకుపోతున్న అన్నని కూడా చూపించు. శాంత్. ఓకే, ఇంకా వచ్చే మొత్తం అంతా ఈ నేచర్ అంతా చూపిస్తాం. మెయిన్ ఈ ప్లేస్ నుంచి ఎక్కడికి నానా ముదుమలై కదా. సో ముదుమలైకి పోతాము. అక్కడ అట్లనే సఫారీ తీసుకుంటున్నాము. కాదు, ఇన్స్టాగ్రామ్ లో వైరల్ అవుతుంది కదా, అంటే ఈ స్నో తీసి ఊటీలో స్నో పడుతోంది అన్నట్లు ఆ కార్ల మీద నుంచి దీనిల మీద నుంచి. అది ఈ ప్లేసే. చూపిస్తాం రండి. అద్దో ఫుల్ స్నోనే. ఇన్స్టాగ్రామ్ వైరల్ దా. సింధుని వైరల్ చేపిస్తా. చెల్లో ఆ లాలలో దిగి తక్క చిమ్మి తక్క చిమ్మి తక్క చిమ్మి తక్క చిమ్మి చక్ 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 థు అంటారు. అద్దు అద్దు వాటర్ ఫాల్స్ చూడండి ఇక్కడ. తెలుస్తుందా? చాలా బాగుంది వ్యూ. ఇంకా దుంకి చూస్తే ఇంకా బాగుంటుంది. దుంకి చూస్తే ఇంకా బాగుంటుంది. మన లక్ సింధు వస్తున్నా మరి. ఎలిఫెంట్ చూడరా. అప్పంగా ఉన్నా కదా అన్న. ఇక్కడ చూడు, ఇక్కడ నుంచి అద్దం 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 తింటా ఉంది చూడు. గ్రాస్ తింటా ఉంది. హలో. అది గణేష. గణేశానే. చూడు గ్రాస్ అంతా బాగా పీక్కొని తినేస్తా. ఇంకా పీకాక్. என் பேர் பெல்லி பஸ்வான். எனக்கு 21 இயராக வண்டி ஓட்டிகிட்ருக்கேன். சஃபாரி தான் பண்ணுறோம். இது வந்து முதுமலை ஃபாரஸ்ட்டு ஃபுல்லாக. இது விபூதி மலைன்ட்டு. விபூதி மலைன்னா ஃபுல்லாக ஆஃப் ரோடு வருவோம். இங்கே காட்டுவோம், இந்த மலையெல்லாம் காட்டுவோம். అంత ఫారెస్ట్ ఏరియా. அது நீலகிரி மவுண்டன் சார். அது மவுண்டன் பின்னாடி ஊட்டி. ஓகே. இங்கே வந்து எல்லா அனிமல்ஸும் இருக்குது சார். யானை, காட்டெருமை, மானு, மயில், கரடி, டைகர், லப்பேட், ஐனா, ஒயில்ட் டாக், பிளாக் பந்தர் எல்லாமே இருக்குது. நம்ம போகும்போது என்ன வருதோ அது காட்டுவோம் சார். நம்ம இதுதான் காட்டுறோம் அதான் காட்டுறதுனால பொய்யெல்லாம் சொல்ல மாட்டோம். ஏன்னா நம்ம போகும்போது என்ன வருதோ காட்டு. ஜூ கிடையாது, இது ஓப்பன் ஃபாரஸ்ட். ஆனால் எல்லா அனிமல்ஸும் இங்கே இருக்குது. முதுமலை ஃபாரஸ்ட்குள்ளே எல்லா அனிமல்ஸும் இருக்குது. நம்ம அந்த ரிவர் சைடில் போவோம். ரிவர் சைடில் போகும்போது తన్ని కుడిక అనిమల్స్గా రోడ్ క్రాస్ பண்ணி వரும் సార్. సో ఇది మా సైడ్ నుంచి వీళ్ళకి ఒక హెల్ప్ లాగా వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ నుంచి ఇస్తాము. మీరు ఒకవేళ ఊటీకి వచ్చి సఫారీ చేయాలనుకోండి, ఫర్ ష్యూర్గా ఆ కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి. వీళ్ళు బాగా మీకు తీసుకుపోయి మంచిగా హెల్ప్ చేస్తారు. వీళ్ళ దగ్గర ప్యాకేజెస్ ఉంటాయి. 1 hour ప్యాకేజ్, 2 hour ప్యాకేజెస్ అని అవి తీసుకోండి. సఫారీకి వస్తాను ఎందుకంటే ఇంకా రాజు నీడే వదిలేసి వెళ్ళిపోదామని. మా అత్త వాళ్ళ ఇంటికి వచ్చినా నేను.
అమ్మయ్యా అయ్యా అమ్మయ్యా. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఇప్పుడు ఇది తమిళనాడు, కేరళ, కర్ణాటక ఇది కర్ణాటక. అందులో ఓహో మీతో இந்த மனுஷனுக்கு ஆயுசு வந்து 100 வயசுன்றாங்க. ஆனா 100 வயசு வாழ்றது இல்ல மனுஷன். ஆனா அதே மாதிரி தான் டைகருக்கு 15 வயசு. 15 வயசு வாழாது. 12 வயசு 13 வயசுல டைகர் செத்துடும். ஆயுசு அவ்வளவுதான் அதுக்கு. அதோடைய ஆயுசு ஏதாவது உடம்பு செல்லாம செத்துடும். 12 வயசு ஆகும்போது உங்களுக்கு என்னன்னா மாடு இந்த மனுஷனை தான் அட்டாக் பண்ணும். ஏன்னா அது ஓடி போய் அனிமல்ஸ் அட்டாக் பண்ண முடியாது. ஓகே. ஏன்னா சக்தி இல்ல உடம்புல அதுக்கு. வயசாயிருச்சு இல்லைங்களா? ரொம்ப வயசா 12 வயசு ஆயிட்டாலே உங்களுக்கு மாடு அட்டாக் பண்ணும், இல்லைன்னா மனுஷனை அட்டாக் பண்ணும். அனிமல்ஸ் அட்டாக் பண்ண முடியாது. அந்த டைகரோட ஹேபிட் அப்படி. చాలా అనిమల్స్ని అంటే ఈ బ్లాక్ ప్యాంథర్లు ఇవి కూడా కనపడినాయంట కొంతమందికి. సో మనం చూద్దాం ఈరోజు. అమ్మయ్యా ఆడు చూడు నాన్న. నాయన నువ్వు ముందర కూర్చున్నావు, ఏమన్నా అయ్యాను తండ్రి. అమ్మయ్యా ఇట్లా ఇప్పుడు పరిగెత్తుకుంటా మన మీదకి వస్తే ఏం చేసేది ఇది? అమ్మయ్యా ఏంది అన్నున్నా ఇక్కడ. ఆయన మేమే వెనకాల కూర్చుండేది. పద పద. ரொம்ப தேங்க்யூ, அழகாக காமிச்சிங்க. వెనక్లో ఉన్నాను, ఆల్రెడీ పడిపోయినాడు కూడా తెలియదు. అక్కడే పడిపోయినాడు వాడు. ఇద్దరే ఊరికి స్టైల్గా అట్లనే గాగులు చేసుకొని తిరుగుతాను. బా నాయనా నువ్వు సరిగ్గా చూసుకొని పో, లేకపోతే ఎల్లెలకలు పడతావు. పిత్తి తలకి ఎక్కి వెనకాల వస్తాను సింధు. ఇంకా జస్ట్ 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 ఎంత బాగుంది చూడండి. హలో, ఎక్కడ ఉన్నావు? స్విట్జర్లాండ్ అంట.